ఇదివరకు దసరా అప్పుడు ఒక పాట పాడతా ఇళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు. అయ్యవారికి చాలు 6 వరహాలు అన్నటువంటి పాట. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగికి తన జీతం సకాలంలో అందటం, అలాగే జీతం పెంపు సకాలంలో ఉండటం, డిఏ కరువు భత్యం ఎప్పటికప్పుడు అందడం అన్నటువంటిది కోరుకుంటూ ఉంటారు. దానికి అదేదో త్యాగం చేసినట్టు ప్రభుత్వాలు జాలితో ఇచ్చినట్టు నాటకాలు ఆడకూడదు. వాళ్ళకి పట్ల మన రెస్పాన్సిబిలిటీ అది చేసి చూపించాలి. అది మోడీ సర్కార్ ఎప్పటికప్పుడు చేస్తుంది. డిఏలు పెంచడం అనేటటువంటిది పండగల సీజన్ టైంలో రిలీజ్ చేస్తూ వస్తుంది. అట్లాగే కేంద్ర ఉద్యోగులకి మరొక శుభవార్త చెప్పింది అంటే 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకి ఓకే చెప్పింది. నిన్న క్యాబినెట్ త్వరలో చైర్పర్సన్ సభ్యుల పేర్లు పెడతారు. దాంతో ఇప్పుడు ఆ కమిటీ ఏర్పాటయ్యాక దాదాపుగా ఒక 5-6 నెలల్లో ఫైనలైజ్ చేస్తారా, ఏడాదిలోపు పెడతారనేది చూడాలి. ఆ తర్వాత జీతాల పెంపు ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇన్ టైం ప్లానింగ్లో ముందుకు వెళ్తోంది.